students, good afternoon everyone. Today we are going to discuss about frog, excretory system and reproductive system. లాస్ట్ క్లాస్లో ఫ్రాగ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఫ్రాగ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే ఏదైతే నైట్రోజనియస్ వేస్ట్ మెటీరియల్స్ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను బయటకు ఎలిమినేట్ చేయడాన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటాం. అయితే ఫ్రాగ్ అనేది యూరియోటలిక్ యానిమల్. యూరియోటలిక్ యానిమల్ అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాన్ని ఏ రూపంలో కన్వర్ట్ చేస్తుంది? యూరియా రూపంలో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఫ్రాగ్ని యూరియోటలిక్ యానిమల్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్స్. అంటే వాటర్ని బాడీలో ఉండేటువంటి నీటిని ఖనిజ లవణాలను బ్యాలెన్స్ చేయడానికి ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, ఇందులో మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అబ్జర్వ్
చేసినట్లయితే ఏ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అని చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, second one ureter, urinary bladder, fourth one cloaca, cloacal apparatus. మనకి మూత్రపిండాలు, మూత్రనాళం, మూత్రాశయం, అవస్కరం, అవస్కర రంధ్రం. మనకి ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టంలో మూత్రపిండాలు, మూత్రనాళం, మూత్రాశయం, అవస్కరం, అవస్కర రంధ్రం ఈ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఫస్ట్ కిడ్నీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కిడ్నీ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో కిడ్నీ మనకి ఏ షేప్లో కనిపిస్తుంది? బీన్ షేప్, చిక్కుడు గింజ ఆకారంలో ఉండి ఇక్కడ నుంచి మనకి మూత్రనాళం అనేది ఏర్పడుతుంది, యురేటర్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కిడ్నీ ఎలా ఉంది? ఫ్లాట్ గా ఉండి రెడ్ కలర్డ్ స్ట్రక్చర్, ఫ్లాట్ గా ఉండి ముదురు ఎరుపు వర్ణంలో కిడ్నీ అనేది మనకి ఫ్రాగ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ కిడ్నీ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? బాడీ యొక్క ఏ రీజియన్? ఇది యాంటీరియర్ రీజియన్, ఇది పోస్టీరియర్ రీజియన్. మనకి శరీర కుహరంలో బాడీ క్యావిటీలో పోస్టీరియర్ రీజియన్లో బాడీ క్యావిటీ యొక్క పోస్టీరియర్ రీజియన్లో మనకి ఈ కిడ్నీ ఫ్రాగ్ కిడ్నీ అనేది లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ కిడ్నీ నుండి రెండు వైపులా ఈ కిడ్నీ లెఫ్ట్ అండ్ రైట్ కిడ్నీస్ నుంచి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్లో ఉండేటువంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్నే యురేటర్ అంటాం. అంటే కిడ్నీ నుంచి యురేటర్ అనేది మూత్రనాళం అనేది ఏర్పడుతుంది. మూత్రనాళాన్ని ఉల్ఫియన్ డక్ట్ అని కూడా అంటారు. ఉల్ఫియన్ డక్ట్ అంటారు. అయితే ఈ యురేటర్ అనేది మేల్ ఫ్రాగ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఫామ్ అవుతుందంట? యూరినోజెనిటల్ డక్ట్ కింద ఫామ్ అయ్యి యూరిన్ ను మేల్ గ్యామెట్స్ ను రిలీజ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మూత్రాన్ని పురుష సంయోగ బీజాలను ఈ యూరినోజెనిటల్ డక్ట్ అనేది రిలీజ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఫీమేల్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫీమేల్స్ లో ఈ ఓవరీస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ మూత్రం నాళం అనేది ఫీమేల్స్ లో సెపరేట్ గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి యూరియోటలిక్ యానిమల్స్, అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను బయటకు రిలీజ్ చేయడాన్ని విసర్జక వ్యవస్థ అంటాము. అయితే ఫ్రాగ్ యూరియోటలిక్ యానిమల్ ఎందుకన్నాం? వాటి యొక్క నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను యూరియా రూపంలో కన్వర్ట్ చేసి బయటకు రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని యూరియోటలిక్ యానిమల్స్ అంటాము. దీని యొక్క ఎక్స్క్రిటరీ సిస్టంలో కిడ్నీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ పార్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? విసర్జక వ్యవస్థలో కిడ్నీస్, యురేటర్, యూరినరీ బ్లాడర్, క్లోయోకల్ apparatus. కిడ్నీ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ షేప్ లో కనిపిస్తుంది మనకి? ఫ్లాట్ గా ఉండి రెడ్ కలర్ స్ట్రక్చర్, అంటే ముదురు ఎరుపు వర్ణంలో మనకి కిడ్నీ అనేది ఫ్రాగ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ లొకేట్ అయ్యింది? బాడీ క్యావిటీలో, శరీర కుహరంలో పోస్టీరియర్ రీజియన్ లో
ఇరువైపుల నుంచి యురేటర్ అనేటువంటి స్ట్రక్చర్ నిర్మాణం ఓపెన్ అవుతుంది. ఈ యురేటర్ మేల్స్ లో యూరినోజెనిటల్ డక్ట్ కింద ఫామ్ అయ్యి మేల్ గ్యామెట్స్ ను యూరిన్ ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఫీమేల్స్ లో అయితే వాటి యొక్క మూత్రనాళం యురేటర్ అనేది సెపరేట్ గా ఉంటుంది. ఈ యురేటర్ అనేది మళ్ళీ ఎందులో ఓపెన్ అవుతుంది మనకి క్లయోకాలోకి అవస్కరంలో ఓపెన్ అవుతుంది. అవస్కర రంధ్రం ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది. అంటే క్లయోకల్ ఆపరేచర్ దీని ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రాగ్ యొక్క ఎక్స్క్రిటరీ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఫ్రాగ్ లో ఉండేటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్. యొక్క మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అబ్జర్వ్ చేసినట్లయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫ్రాగ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క డయాగ్రామ్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఆఫీస్లో కాదండి సలీం అంట మనపడాలంటాడు తప్పి పొరగాడు కొన్ని ఈయన కథ చెప్తారు అంటే నాచురల్గా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ సప్లిమెంటరీ పెట్టలేదు కదా అన్నాడు. గవర్నమెంట్ సప్లిమెంటరీ పెట్టలేదు, బాగా చేసింది కదా అందరినీ. ఈ సప్లిమెంటరీ ఇంకా ఫీజు కట్టుకుని అందరూ బాగా చేస్తుంది, సప్లిమెంటరీ లేదు కదా అసలు. ని అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో పెయిర్ ఆఫ్ ఎల్లోయిష్ అండ్ ఓవెల్ షేప్ లో ఉండేటువంటి టెస్టిస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే పెయిర్ జతగా ఉండేటువంటి ఏ పెయిర్ ఆఫ్
ఉండేటువంటి టెస్టిస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. టెస్టిస్ పసుపు వర్ణంలో ఉండేటువంటి ఓవెల్ షేప్ లో కనిపిస్తున్నాయి కదా. పసుపు వర్ణంలో ఉన్న ఓవెల్ షేప్ లో ఉండేటువంటి ఒక జత అండాకార ముష్కాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి టెస్టిస్ లో ఎవ్రీ టెస్టిస్ లో కూడా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, టెస్టిస్ మనం అబ్జర్వ్ చేస్తే టెస్టిస్ లోపల ఇవన్నీ కూడా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. టెస్టిస్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి? సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో ఇరుకుగా ఉండేటువంటి శుక్రనాళికలు మనకి కనిపిస్తాయి. ఇరుకుగా ఉండేటువంటి శుక్రనాళికలు అవి 10 నుంచి 12 వరకు ఉండేటువంటి శుక్రనాళికలు కనిపిస్తాయి. ఈ శుక్రనాళికలు చూడండి, టెస్టిస్ లో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉన్నాయి. ట్యూబ్యూల్స్ దగ్గర మనకి 10 నుంచి 12 ట్యూబ్యూల్లా ఉండేటువంటి శుక్రనాళికలు మనకి కనిపిస్తున్నాయి. ఈ శుక్రనాళికలు మూత్రపిండంలోకి ఫామ్ అయ్యి, మూత్రపిండం ఇది కిడ్నీ కదా, కిడ్నీలో ఫామ్ అయ్యి కిడ్నీలో ఉండేటువంటి బిడ్డర్ కాలువ, బిడ్డర్ కెనాల్లోకి ఓపెన్ అవుతాయి. అంటే శుక్రనాళికలు ఎందులోకి ఓపెన్ అవ్వాయి? కిడ్నీలోకి. కిడ్నీలో ఉండేటువంటి బిడ్డర్ కెనాల్, బిడ్డర్ కాలువలోకి ఈ శుక్రనాళికలు అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్, ఈ బిడ్డర్ కెనాల్ ద్వారా కిడ్నీ నుంచి వెంటి యూరేటర్, మూత్రనాళం ద్వారా ఎందుకు ఓపెన్ అవుతుంది? క్లయోకా, అవస్కరంలోకి ఓపెన్ అవుతుంది. క్లయోకా అవస్కరంలోకి ఓపెన్ అయ్యి అవస్కరం నుంచి క్లయోకల్ యాపరేచర్, అవస్కర రంధ్రం ద్వారా బయటికి ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అండాకారంగా ఉండేటువంటి ఒక జత ముష్కాలు, పసుపు వర్ణంలో ఉండేటువంటి ఒక జత ముష్కాలు లోపల ఏమున్నాయి? టెస్టిస్ లోపల సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి మనకి ఏం ఫామ్ అవ్వాయి? శుక్రనాళికలు అనేవి ఫామ్ అవ్వాయి. ఈ శుక్రనాళికలు మరలా మనకి కిడ్నీ లోపలికి ఓపెన్ అయ్యి ఇవి బిడ్డర్ కాలువలోకి, బిడ్డర్ కెనాల్లోకి ఓపెన్ అవుతాయి. క్యూరేటర్ ద్వారా క్లయోకా నుంచి క్లయోకల్ యాపరేచర్ ద్వారా బయటికి ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫ్రాగ్ లో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే చేసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది.
స్ట్రక్చర్ కిడ్నీ. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని ఫ్రాగ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓవిడక్ట్స్, ఓవరీస్, కిడ్నీ, ఓవిసా, క్లయోకా, క్లయోకల్ అపరేచర్ అనేటువంటి పార్ట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్ అండ్ ఓవరీస్ ఆర్ ప్రెసెంట్. అంటే ఒక జత స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజవాహికలు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్ అండ్ ఓవరీస్ ఆర్ ప్రెసెంట్ ఉంటాయి. స్త్రీ బీజవాహికల నుంచి పొడవుగా తెల్లగా మెలికలు తిరిగినటువంటి ఒక ట్యూబ్లెట్ స్ట్రక్చర్ లో ఉండేటువంటి స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. ఓవిడక్ట్ నుంచి తెల్లగా పొడవుగా మెలికలు తిరిగినటువంటి ఒక ట్యూబ్లెట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. ఈ ట్యూబ్లెట్ స్ట్రక్చర్ ఎందులో ఓపెన్ అవుతుంది? దీని యొక్క పూర్వాంతం ట్యూబ్లెట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీని యొక్క పూర్వాంతం ఎలా కనిపిస్తుంది అంటే పోస్ట్ యాంటీరియర్ రీజియన్, గరాటు వంటి నిర్మాణం కనిపిస్తుంది కదా, దీన్ని ఓవిడక్ట్ అనుకున్నాం. ఈ గరాటు వంటి నిర్మాణాన్ని ఆస్టియా అని పిలుస్తాం. అంటే ఈ వెలితిరిగినటువంటి ట్యూబ్లెట్ స్ట్రక్చర్ యొక్క నిర్మాణం పూర్వాంతం వైపు ఓవిడక్ట్ కనిపిస్తుంది, దీన్ని ఆస్టియా అంటారు. దీని యొక్క పరాంతాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పోస్టీరియర్ రీజియన్ అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఓవిసా, స్త్రీ బీజకోశ గోవులు, అనేవి కనిపిస్తాయి. అయితే ఈ ఓవిసాక్ అనేది మరలా మనకి ఎందులో ఓపెన్ అవుతుంది? క్లయోకా. ఓవిసాక్ అనేది ఎందులో ఓపెన్ అవుతుంది? క్లయోకా. క్లయోకా మరలా మనకి క్లయోకల్ అపరేచర్ ద్వారా బయటికి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అవస్కరం అంటే స్త్రీ బీజకోశ గోనులు అవస్కరంలోకి, అవస్కరం నుంచి అవస్కర రంధ్రం ద్వారా బయటికి ఫామ్ అవడం జరుగుతుంది. సో మనం ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ ఫ్రాగ్ యొక్క ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్, ఓవరీస్ ఆర్ ప్రెసెంట్. అంటే చూడండి, ఓవరీస్, ఓవిడక్ట్స్ జతగా ఉండేటువంటి స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజవాహికలు అనేవి మనకు ఉన్నాయి. దీని యొక్క ఈ ట్యూబులెట్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాని యొక్క పూర్వాంతం యాంటీరియర్ రీజియన్ ఓవిడక్ట్ ఉంది, దీన్నే ఆస్టియా అంటాము. దీని యొక్క పోస్టీరియర్ రీజియన్ పరాంతం వైపు ఓవిసా ఉంటుంది. ఓవిసా దీన్నే స్త్రీ బీజకోశ గోనులు అంటాం. ఈ స్త్రీ బీజకోశ గోనులు మళ్ళీ ఎందులో ఓపెన్ అయింది? క్లయోకా, అవస్కరంలో ఓపెన్ ఉంది. ఆ అవస్కరం నుంచి మళ్ళా క్లయోకల్ అపరేచర్ అవస్కర రంధ్రం ద్వారా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బయటికి చేర్చుకుని ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాగ్ యొక్క కప్పల యొక్క గుడ్ల రాశిని, అంటే ఎగ్స్ పెడతాయి కదా, దాని యొక్క గ్రూప్ ఆఫ్ ఎగ్స్ పెడతాయి. అంటే ఇలాగా ఎగ్స్ పెట్టేస్తూ ఉంటాయి గ్రూప్స్ కింద, బాల్స్ లైక్ స్ట్రక్చర్లో ఉండేటువంటి ఎగ్స్ పెడతాయి. ఇలా కప్పల యొక్క గుడ్ల రాశిని స్పాన్ అంటారు. ఇది ఫీమేల్స్లో మనకు కనిపిస్తుంది. ఫీమేల్స్ ఫ్రాగ్ల యొక్క గుడ్ల రాశిని స్పాన్ అంటాం. మేల్ ఫ్రాగ్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే మేల్ ఫ్రాగ్లో ఉండేటువంటి శుక్రకణ రాశిని, స్పోమ్స్ ఏమంటాం? శుక్రకణ రాశిని ఏమంటాం? మిల్ట్ అంటారు. అంటే ఫీమేల్ యొక్క ఫ్రాగ్లో గుడ్ల రాశిని స్పాన్ అని, మేల్ ఫ్రాగ్ మరో కప్పలో ఉండేటువంటి స్పర్మ్స్ యొక్క అంటే శుక్రకణాల యొక్క రాశిని మిల్ట్ అని అనడం జరుగుతుంది. దీని యొక్క లైఫ్ సైకిల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే లైఫ్
లైఫ్ సైకిల్ జీవిత చరిత్రను మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాడ్పోల్ డింబకం అనేది ఉంటుంది. టాడ్పోల్ డింబకం అనేది మనకి దీని యొక్క లైఫ్ సైకిల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టాడ్పోల్ డింబకం అనేది రూప విక్రయ చెంది మోడిఫికేషన్స్ జరిగి అది ఎలా ఫామ్ అవుతుందంట, మాంసాహార కప్పగా ఫామ్ అవుతుంది. అంటే కప్ప అనేది ఏమవుతుంది, కార్నివోరస్ యానిమల్స్, మాంసాహార కప్పగా ఇది మారడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, యానిమల్ డైవర్సిటీ 2లో ఫిషెస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ గురించి, యాంఫిబియన్స్ ఫిషెస్లో మరలా కాంట్రాక్టైల్స్, ఆస్ట్రిక్టైల్స్ ఫిషెస్ గురించి, యాంఫిబియన్స్ జనరల్ క్యారెక్టర్స్ గురించి, తర్వాత జనరల్ క్యారెక్టర్స్ గురించి అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ వన్ ఫ్రాగ్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అబ్జర్వ్ చేసాం. పార్ట్ 1లో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, పార్ట్ 2లో నర్వస్ సిస్టమ్ అండ్